కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ లేదన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. బీసీలకు రిజర్వేషన్ కావాలని రాష్ట్ర బీజేపీ నేతలు పార్లమెంట్లో ఉద్యమం చేయాలన్నారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇతర నేతలంతా బీసీలేనని కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ బీసీ సంక్షేమానికి వేల కోట్లు నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ బీసీనే అయినప్పుడు రాష్ట్రంలో బీసీ వర్గాలకు ఎందుకు నిధులు కేటాయించడం లేదంటూ మండిపడ్డారు. బీసీ శాఖ మంత్రి లేడు. తెలంగాణ బీసీ శాఖ మంత్రి ఎవరు? గంగుల కమలాకర్. ముఖ్యమంత్రి బీసీల కోసం వందల వేల కోట్లు తీసుకొచ్చి నా బిడ్డలకు చదివిస్తున్నా, నా ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ఇస్తున్నా. మరి మీ ప్రభుత్వం కూడా మోదీ ఏమన్నాడు? నేను కూడా బీసీ అన్నావు కదా. మోదీ బీసీ, బండి సంజయ్ బీసీ, ఈ రోజు ఈటల బీసీ. మీ ముగ్గురు బీసీలే తగిట ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశం నడుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశం తర్వాత మీరు కూడా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ తేండి. బంగారు కడియం దగ్గర 20 సంవత్సరాలే దీన్ని వాడుతున్నా. ఇదే వేదిక మీద మీరు బీసీ మంత్రిత్వ శాఖ చేస్తే ఈ బంగారు తొగుడు ఈటల రాజేందర్కున్న బండి సంజయ్కు తొడుగుతా అని చెప్పి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. బీసీ మంత్రిత్వ శాఖ చేస్తే మా రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఇస్తే నువ్వు ఒక 1000 కోట్లు ఇస్తామని మేము ఆశపడతాం. వెనుకబడిన కులాలు ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించాలి. దీంతో పాటు బీసీ శాఖ బీసీ మంత్రిత్వని కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ప్రకటించేదాకా మీరు బీసీ దోషులుగానే ఉంటారు. ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, మీరు నిజంగా బీసీ బిడ్డలైతే